నేను కన్సీవ్ అయ్యాను. ఏంటి? నేను ప్రెగ్నెంట్. వావ్! ఈజ్ ఇట్ ట్రూ హారిక? నువ్వు ప్రెగ్నెంట్ వా? అవును. కంగ్రాట్స్ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ టచ్ మీ ఆదిత్య. నన్ను తాకుతూ. ఏమైంది బేబీ? గుడ్ న్యూస్ చెప్పి నన్ను దూరం పెడుతున్నావు? డోంట్ కాల్ మీ బేబీ. నేను అఖిల్ వైఫ్ ని. సో వాట్? నీ కడుపులో పెరుగుతున్న బేబీకి ఫాదర్ని నేనే. ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య? హే, ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి? మన మధ్య రిలేషన్ ఉంది కదా, మన మధ్య జరిగింది కదా. Stop it, stop it, stop it. మనం కలవడం ఏంటి? అప్పుడే మర్చిపోయావా? ఇదే ఆఫీసులో మనం ఎన్నిసార్లు డ్రింక్ చేసి ఉంటాం. డ్రింక్ చేస్తే ఆ తర్వాత ఇంకేం చేయమా ఏంటి? నో, నేను నమ్మను. నేను అలా ఎప్పటికీ చేయను. మనం చేసాం హారిక, నీకు గుర్తులేదంతే. యూ చీటర్. నా సిచ్యువేషన్ ని ఇలా వాడుకోవాలని చూస్తున్నావా? థింక్ బేబీ, అఖిల్ చాలా రోజుల నుంచి వీల్ చైర్లోనే ఉన్నాడు. అంతకుముందు మీ రిలేషన్ కూడా సరిగ్గా లేదు. డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అలాంటి కండిషన్లో నువ్వు అఖిల్తో ప్రెగ్నెంట్ అవ్వడం పాసిబులేనా? నీకు నాకు మధ్య ఏ గొడవలు లేవు. మనం ఫ్రెండ్లీగానే ఉన్నాం. డ్రింక్ చేసినప్పుడు క్లోజ్ అయ్యాం. ఆ రిజల్టే ఇది. నేను నమ్మను. నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు. మన మధ్య ఏమీ జరగలేదు. పోనీ డాక్టర్ చెప్తే నమ్ముతావా? డాక్టర్ చెప్పడం ఏంటి? ఒక పంచి, డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళు. అక్కడ టెస్ట్ ఉంటుంది, అది చేయించు. ఆ టెస్ట్లో నీ కడుపులో ఉన్నది ఎవరి బేబీ, ఎన్ని మంత్స్ అని క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు నువ్వే నమ్ముతావు. లేదు, నేను నమ్మను. నీ మీద నాకెప్పుడు అలాంటి ఉద్దేశం లేదు. నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు హారిక. బట్ మనం డ్రింక్ చేసి ఆ మత్తులో అలా జరిగింది. ఇది నిజం. కావాలంటే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకో. ఇప్పుడే వెళ్తాను. నువ్వు కాదని ప్రూవ్ చేస్తాను. పూర్ గర్ల్, కరెక్ట్గా దొరికింది. లే అఖిల్, లేచి నడవడానికి ప్రయత్నించు. మేము నీ పక్కనే ఉంటాం అఖిల్. లేచి నడు. లే అఖిల్. Come on, Bobby, lay, you can do it. ట్రై చే బాబాయ్, నువ్వు నడవగలవు. లే అఖిల్, ట్రై చేయి. అలాగే. జాగ్రత్త. జాగ్రత్త అఖిల్. స్లోగా నడు. స్లోగా.
తొందర ఏం లేదా Come on, Akhil. నెమ్మదిగా నెమ్మదిగా నడు. అఖిల్ అలాగే నడువు అఖిల్, నువ్వు నడవగలవు. నడు అఖిల్, అఖిల్. నెమ్మదిగా నెమ్మదిగా అడుగులు వేయి. స్లోగా స్లోగా. సూపర్ బాబాయ్, అలాగే నడు. జాగ్రత్త బాబాయ్. అలాగే అడుగులు అడుగు వేస్తూ నెమ్మదిగా అడుగు వేయి. నువ్వు నడవగలవు. కమన్ అఖిల్. అయ్యో బాబాయ్, అఖిల్ అఖిల్ జాగ్రత్త జాగ్రత్త. కొంతసేపు ఆగు అఖిల్, మెల్లగా బ్యాలెన్స్ చేసుకో. నేను నిలబడలేకపోతున్నాను వదినా. కాస్త ఓర్చుకో అఖిల్. నా వల్ల కావట్లేదు వదినా, చాలా నొప్పెడుతున్నాయి. ఏం కాదురా, ట్రై చేయరా. ట్రై చేయి బాబాయ్. కమాన్ బాబాయ్, నువ్వు నడుస్తావు. వసు గారు మీరు వదిలేండి. ట్రై చేయి అఖిల్. వదినా వదిలేసేయండి. రా పద్ ట్రై చేయి. కమన్ అఖిల్, యూ కెన్ డూ ఇట్. ప్లీజ్ అన్నయ్య, నేను నడవలేను, నా వల్ల కావడం లేదు. ట్రై చేయి అఖిల్. చాలా నొప్పిగా ఉంది. ఒక్క నిమిషం ఆగు. కూర్చో కూర్చో కూర్చో. అలాగే. కూర్చో. కాసేపటికే బాగా చెమటలు వచ్చేసాయి. బాగా నొప్పిగా ఉంది అఖిల్. ఏవండి, ఈరోజు అఖిల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్దాం. వెళ్ళడం మంచిదభి. డాక్టర్ని కలిసి కూడా చాలా రోజులైంది కదా. ఇప్పుడే వెళ్ళండి అభి, డాక్టర్ ఏం చెప్తారో చూద్దాం. ఎక్కడికి వద్దన్నయ్య, నా లైఫ్ ఇంతే, నేను నడవలేను. అలా అనుకోకూడదు అఖిల్, లైఫ్ ఎంతో ఉంది, నువ్వు నడవగలవు, నీ వల్ల అవుతుంది. నాకు తెలుస్తుంది వదినా, నా కాళ్ళల్లో బలం లేదు, ఒంట్లో శక్తి లేదు. శక్తి ఉంటుందిరా, శక్తి ఉండేది ఒంట్లో కాదు, మనసులో. నీ బలం నీ గుండెల్లో ఉండాలి. నడవగలనని గట్టిగా అనుకో, ఆ సంకల్పమే నిన్ను నడిపిస్తోంది. తప్పకుండా నీకు కాళ్ళు వస్తాయిరా. డాక్టర్ చెప్పారు, నువ్వు ప్రయత్నించాలంతే. మనం తలుచుకుంటే సాధ్యం పడింది ఏదీ లేదంట బాబాయ్. నువ్వు తప్పకుండా నడవగలవు. నువ్వు నడిచినట్టు, పరిగెట్టినట్టు, మనం ఆడుకున్నట్టు నాకు కల వచ్చింది బాబాయ్. నువ్వు నడుస్తావు, ఆ కల నిజం అవుతుంది. వసు గారు మీరు రెడీ అవ్వండి, మనం అఖిల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్దాం. అలాగేనండి.
నువ్వు రిలాక్స్డ్గా ఉండు. మంచి మెడిసిన్ సజెస్ట్ చేయమని అడుగుదాం. థెరపీ అవసరమైతే అది కూడా చేయిద్దాం. ఎలాగైనా నిన్ను నడిపిస్తాం అఖిల్. నువ్వు డిప్రెస్ అవ్వకు, నీకు మేమున్నాం. ఫాదర్ని నేనే. మన మధ్య రిలేషన్ ఉంది కదా, మన మధ్య జరిగింది కదా, ఆ తర్వాత ఇంకేం చేయమా ఏంటి? థ్యాంక్స్ మాత్రమేనా? అంటే నా బేబీకి ఫాదర్ ఆదిత్యనా? నేను తాగిన మత్తులో తప్పు చేశానా? ఏంటి ఆలోచిస్తున్నారు? మీ హస్బెండ్కి కాల్ చేసి చెప్పండి. ఏమంటున్నారు మేడం? ఎస్ డాక్టర్, అర్థం చేసుకోండి. ఇప్పుడు మా ఫ్యామిలీ పరిస్థితులు బాగోలేవు. పుట్టబోయే బేబీని మేము బేర్ చేయలేము. ప్లీజ్ బేబీని తీసేయండి. అదెలా కుదురుతుంది మేడం? అది క్రైమ్, మేం చేయలేం. ప్లీజ్ డాక్టర్, మా ఇంట్లో కండిషన్ బాగోలేదు. మేము బేబీని సరిగ్గా పెంచలేము. పరిస్థితులు బాగుపడ్డాక మళ్ళీ బేబీకి ప్లాన్ చేస్తాం. ఇక్కడ కూర్చోండి. మీరు ఇక్కడ వెయిట్ చేయండి, మా సిస్టర్ వచ్చి మీతో మాట్లాడుతుంది. ఓకే డాక్టర్, ఈ రోజు అయిపోతుంది కదా? అయిపోతుంది, 10 minutes అంతే. డాక్టర్ గారు చెప్పింది మీ గురించేనా? ఎందుకు ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించుకోండి, తొందరపడ్డం మంచిది కాదు.
వసు గారు మీరు కాదండి. పదండి, ఇంకేం మాట్లాడకండి, పదండి. రండి, అది నేను కాదండి చెప్తున్నాను కదా, ఆ, రండి. మనకెందుకండి, రండి. బయటికెళ్ళి పగ తీర్చుకుందామంటే పోలీసులు పట్టుకుంటారని భయం. రూమ్లోనే ఉంటే ఆ మహాతల్లి ఎప్పుడు ఎలా వచ్చి పడుతుందోనని భయం. ఏంట్రా చలపతి నీకీ గతి? రాజా, నా రాజా, నా చలపతి. ఇప్పుడే అనుకుంటున్నాను, అప్పుడే వచ్చి చచ్చిందేంటి? పాపి చిరాయువని ఈవిడికి 1000 ఏళ్ళు అనుకుంటా. మీకోసం ఎవరిని తీసుకొచ్చానో చెప్పుకో చూద్దాం. కొంపదీసి పోలీసుని పిలుచుకొచ్చారా? కాదు రాజా, మనకి ముడి వేసే మగ ముత్తైదువని తీసుకొచ్చా. మగ ముత్తైదువా? ఎవరండి? ఆ పంతులు గారు రండి. పంతులు గారిని ఎందుకు తీసుకొచ్చారండి? మనిద్దరి జాతకాలు చూసి మనకి పెళ్లి ముహూర్తం పెట్టడానికి రాజా. ఈవిడేంట్రా నాయన ఎలా తగులుకుంది? పంతులు గారు మీరు కూర్చోండి. రండి, ఇదిగోండి నా జాతకం. నీ జాతకం కూడా ఇవ్వు రాజా. నా జాతకం లేదు, మా అమ్మ నాన్న రాయించలేదు. అలా అయితే ఎలా రాజా? ఏం పర్వాలేదు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి చాలు. నా పుట్టినరోజు కూడా నాకు తెలియదు పంతులు గారు. నాకు తెలుసు రాజా. అరే అరే ఏం చేస్తున్నానండి? ఆగండి రాజా. అయ్యో ఏమండి? నీ పర్సు రాజా, ఇందులో నీ ఆధార్ కార్డు ఉంటుంది, అందులో నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఇదిగోండి పంతులు గారు. ఈవిడ నా కొంప ముంచేలా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి?